25వ అధ్యాయము స్వామి భక్తుల బాధలు పోగొట్టుట. మన ప్రశాంతానంద స్వామివారు తమ సన్నిధికి వచ్చు భక్తులను పరామర్శించి వారి బాధలను తన కోపినంతగా తీర్చుచుందురు. వారి కోరికలు తీరుటకు తగిన ఉపాయములు, సలహాలు, మంత్రతంత్ర యంత్రములు, ఉపదేశము, ఔషధములు యొసంగి వారికి ఆరోగ్యము చేకూర్తురు. పూజ చేయునప్పుడు క్రింద దర్బలు, వస్త్రము, జింక చర్మము లేక పీట వేసికొని వానిపై కూర్చొని జపము చేయవలెను. లేనిచో జపము వేడిమి నేలలోకి పోవును. కరెంటు మన ద్వారా నేలలోకి పోవునట్లు పోవును. అందుకే శిఖయున్న జపము వేడిమి పైకి పోదు. శిఖ కూడా అవసరమే. తలపైన కోడి జుట్టు ఉండకూడదని తరచుగా స్వామి అందురు. అనగా రకరకాల హిప్పి క్రాపింగులు వలదందురు. తన వద్దకు వచ్చిన భక్తులకు తన సలహా సహకారములు కోరిన వెంటనే వారికి ఒక నిబంధన తెలిపెడివారు. అది పాన్, బీడి, సిగరెట్, చుట్ట, తంబాకు, కళ్ళు, సెంది, టీ, కాఫీ, మాంసము, కోడిగుడ్లు వీటిని పూర్తిగా వదిలివేయమనేవారు. ఇవి వదిలివేసేదనని ఒప్పుకొంటేనే వారికి స్వామీజీ సలహా సహకారం ఇచ్చేవారు. స్వామి చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే మనకు లభ్యమైనవి వ్రాయుచున్నాము. 1. బ్రహ్మరాక్షసులు పలాయనమగుట, శత్రువులు చేసిన చేతబడులు, అభిచార కృత్యములు తొలగుటకు అఘోర మంత్రము సంపుటీకరించి నమకములోని ప్రతి రుక్కునకు చేర్చి మొదటి నుండి చివరకు, చివరి నుండి మొదటికి, మరలా మొదటి నుండి చివరకు ఇలా 3 సార్లు జపించి తర్పణము, హోమమున అదే విధము చేయవలెను. సంతర్పణము చేయవలెను. పాపములు తొలగుటకు త్రయంబకం మంత్రసంపుటితో చేయవలెను. గరుడ గోలాచలే సూర్యాసమ్ముఖ బహాయి నిర్భయకో భయహై నహి అర్ధశీసి జయా. ఈ మంత్రము తలనొప్పి పోవుటకు, అలాగే తేలువిషము దిగుటకు పై 3 వరుసలు చదివి 4వ వరుస అర్ధశీసి జాయ బదులు బిచ్చు జహర్ జాయ్, అలాగే త్వరగా సుఖప్రసవమునకు జల్దీ ప్రసూతి హో జాయ్, అలాగే కడుపులోని బల్లలు కరుగుటకు పేట్ మే రసోలీ గల్ జాయ్, అలాగే దయ్యాలు పారిపోవుటకు గర్మే సే పిశాచ్ దూర్ బాగ్ జాయ్. ఇట్లు పై మంత్రమును ప్రతిరోజు 10 సార్లు చదువుచు మండలము రోజులు జపించిన మంత్రశుద్ధియగును. ఒంటి తలనొప్పి ఉన్నచో మొదట విరేచనాలు కలిగించి ఉప్పు నీరు మంత్రించి త్రాగించవలెను. తలనొప్పి ఏ వైపు ఉండునో దానికి 2వ వైపు బూడిద మంత్రించి రుద్దవలెను. ఇదంతయు తెల్లవారక ముందే చేయవలెను. తక్కిన వారికి ఏదైనా మంత్రించి త్రాగించవలెను. అజీర్ణముతో వచ్చు త్రేంపులకు గోమూత్రములో శొంఠిపొడి వేసి ఉదయమునందే త్రాగించవలెను. చిన్న పిల్లలకు సొమ్మలు వచ్చినచో అల్లం, జీలకర్ర, ధనియాలు, యాలకులు వీనిని దంచి దానికి నిమ్మరసం మరియు తేనె కలిపి త్రాగించవలెను. పెద్దలకు వచ్చు నురుజుతో మూర్ఛలకు పిప్పెంటాకు తెచ్చి రసం తీసి పడుకోబెట్టి చెంచాతో ముక్కునందు పోయవలెను. కంటిలోపల పడరాదు. 3 చెంచాలు 3 సార్లు పోయవలెను. ఇట్లు 3 రోజులు వరుసగా కాని లేక 5 రోజులకు ఒకసారి పోయవలెను. మంట తీవ్రముగా నుండును. బాధను ఓర్చుకొనవలెను. పక్షవాతములు తొలగుటకు మారేడు, చిలికేశ్వరం, మునగ చెట్టు ఆకులు దంచి కట్టవలెను. దాని పసరు అచట రుద్దవలెను. తాపవలెను. వేడి కాపవలెను. శని దోషమున కష్టములు ఎదురైన వారికి ఒక గోడకు పసుపు రాసి బొగ్గుతో 2 గీతలు గీసి దానిని శనిగా తలంచి బొగ్గు బియ్యము కలిపి వానితో గోడమీద ఉన్న శనికి పూజలు చేయవలెను. నువ్వులు కలిపిన అన్నము నివేదన చేయవలెను. పై అన్నము ఒక ముద్ద కాకులకు వేయవలెను. తరువాత ఓం శ్రాం శ్రీం శ్రూం శ్రైం శ్రౌం శ్రః శనైశ్చరాయ నమః అని 108 సార్లు శని జపం మండలం రోజులు చేయవలెను. శని దోషము తగ్గును. నువ్వులు దానము చేయవలెను. పరీక్షలో ఉత్తీర్ణతకు, ఉద్యోగ ప్రాప్తికి, బదిలీలకు, ప్రమోషన్లకు హనుమాన్ చాలీసా ప్రతిరోజు 11 సార్లు చొప్పున 40 రోజులు పారాయణము చేయవలెను. పెళ్లి ఎన్నాళ్లకు కాని పిల్ల లేదా పిల్లవానికి త్వరలో పెళ్లి ఎగుటకు ధర్మపురి నరసింహ శతకం రోజు పూర్తిగా 40 రోజులు చదవవలెను. సంతానము లేని వారికి సంతానము కలుగుటకు రావి, మర్రి, మేడి, జువ్వి, వేప, ఈక మొక్కలు తెచ్చి ఒక చోట వేసి వానికి పూజలు చేసి ప్రతిరోజు 108 మార్లు ప్రదక్షిణలు 40 రోజులు చేయవలెను.
మరియును శ్లోకము దేవకిసుత గోవింద వాసుదేవ జగత్పతే పుత్రం మే దేహి గోపాల త్వామహం శరణం గతః అని పురుషుడు, గత అని స్త్రీ దంపతులు రోజు 1000 చొప్పున ఈ శ్లోకమును మండలం రోజులు జపించి శ్రీకృష్ణుని పూజించవలెను. పెండ్లి కాని పిల్ల పతిం అని చేర్చి జపించాలి. మంచి బుద్ధికి మతిం అని చేర్చి జపించాలి. స్త్రీ గర్భిణి అయిన పిదప కాఫీ, టీలు మానవలయును. లేనిచో గర్భస్రావము కాగలదు. దంపతుల శరీరములు బలంగా ఆరోగ్యముగా లేనిచో సంతానము కలుగుటకు అవకాశము ఎట్లుండును? నీరు పిప్పలి చెట్టు సేరు నీళ్లలో కాచి మిరియాల పొడి వేసి 3 రోజులు తాపిన గర్భరక్ష కలుగును. వాతము, శ్లేష్మము, వేడిమి సమస్థితి వచ్చుటకు శనగలు, పెసర్లు, గోధుమలు నానబెట్టి మొలకలు వచ్చిన పిదప తినవలెను. జీర్ణశక్తికి శొంఠి, మిరియాలు, ఉప్పు, కరివేపాకు ముద్ద చేసి తినవలెను. టీ, కాఫీ త్రాగిన జీర్ణకోశము చెడును, కాళ్ళు తిమ్మిర్లు వచ్చును. కావున టీ, కాఫీ, బీడి, సిగరెట్, మద్యము, మాంసము మానవలెను అని స్వామీజీ తెలుపుదురు. అన్నము తిన్న పిదప గుప్పెడు శనగలు ఒక్కొక్కటి నమిలి తిన్న విరేచనాలగును. ఇలా స్వామీజీ ఎన్నియో చిట్కాలు చెప్పియుండిరి. 26వ అధ్యాయము భక్తి జ్ఞానము. సజ్జనుల సమీపమున వేదాంతమనుడు పవిత్ర గంగ ప్రవహించుచుండును. అందు మునిగిన వారికి హృదయం పరిశుద్ధమగును. వారి చల్లని చూపుల కెరటాలలో చిత్తశాంతి కలుగును. వారి వచనామృతము గ్రోలినచో ఆశలు తొలగును. కనుక మన స్వామివారు పలుకున్నట్టి అమృత బిందువులు ఎన్నో కలవు. వానిలో మరికొన్ని. సత్యమును సొంతముగా అనుభవించి తెలిసికొనుము. ఇతరులపై ఆధారపడరాదు. తప్పక సత్యదర్శనము కాగలదు. ప్రయత్నించుము, నేను కూడా సహాయము చేసేదను అన్నవాడే నిజమైన గురువు. ఒకడు బంగారము ఉన్న పెట్టెపై కూర్చొని బిచ్చము అడుగుచున్నాడట. ఒక గురువు వచ్చి పెట్టె తెరచి వాని అజ్ఞానము పోగొట్టి బంగారము చూపెట్టెనట. అదే జ్ఞానము. అటుల చూపువాడే గురువు. ఆత్మ ఆకాశమున స్వేచ్ఛగా విహరించు పక్షి వంటిది. అది ఎంత ఎత్తు నుండి చూచునో క్రిందనున్న పెద్ద వస్తువులు కూడా అంత చిన్నగా కనబడును. అందమైన సెలయేరులు, లోయలు, గుట్టలు, మైదానాలు, చివరకు ముల్లోకాలు కూడా ఉన్న రూపంలో కనిపించును. అహింస గొప్ప ధర్మము. పరులను నిందించుట పెద్ద దుఃఖము మరియు దరిద్రము. సాధువుల సాంగత్యము వలన సుఖము కలుగును. గొడ్డలి దెబ్బలు తిన్నను మంచి గంధపు చెట్టు సువాసనలే వెదజల్లును. అట్లే సాధువులు కష్టములు పొందియు పరులకు ఉపకారము చేయుదురు. దుర్జనుడు అనగా ఇతరుల విషయాలలో జోక్యము కల్పించుకొని అసూయతో వారిని వేరు చేసి వారి వినాశనము వలన తాము సుఖము పొందజూచును. కాని చివరకు వాడే నశించును. జ్ఞానము దీపము వంటిది, భక్తి మణి వంటిది. రెండును అణువణువును కనిపించినట్లు ప్రకాశించును. కాని వీనికి తేడా చాలా కలదు. నూనె, వత్తి లేకున్నా గాలి తీవ్రముగా వీచిన దీపం వెలుగదు. అట్టులే కామాంధులు అహంకారము గాలి వానగా ముసిరినచో జ్ఞాని పడిపోవును. అహంకారము జ్ఞానమునకు పరమశత్రువు. మరియు జ్ఞానము పురుషుడు, మాయ స్త్రీ. పురుషుడు స్త్రీకి వశమగుట ప్రకృతి ధర్మము. అందువల్ల కూడా జ్ఞాని జారిపడిపోగలడు. కాని భక్తుడు అట్లు కాదు. గాలి వానచే మేఘములు గర్జించినను మణికాంతి తగ్గదు. భక్తుని వినమ్ర హృదయంలో భగవంతుడు నిలయమై యుండుట వలన అతడు పతనము కాడు. అతడు తన స్వామి రూపమును తనలో దర్శించుకొనుచుండును. భక్తుడు చిన్న శిశువు వంటివాడు. జ్ఞాని రాటుతేలిన మేటి యువకుడు. తన శిశువును పాము కాటువేయుటకు రాగా తల్లి హృదయము తల్లడిల్లును. ఆమె తన చిన్నారి శిశువును రక్షించుకొనును. అటులే భగవంతుడు తన భక్తుని కాపాడుచుండును. యువకుడు తన రక్షణ తానే చూచుకొనును. కనుక జ్ఞాని తన రక్షణ తానే చూసుకోగలడని భగవంతుడు తలంచును. ఆరాధన. సామాన్యముగా భగవంతుని 4 విధాలుగా ఆరాధింపవచ్చును. 1 విగ్రహారాధన, 2 మనస్సులో ఇష్టదేవుని ఆరాధించుట, 3 ధ్యానము చేత దైవము నెరుంగుట, 4 విశ్వమంతటా వాసుదేవుని దర్శించుట. వీటిలో మొదటిది సామాన్యుడు చేయు పని. ఇది ఫలము కొరకు చేసిన ఎడల తక్కిన 3ంటికి యోగ్యత కలుగును. ఈ 4 రకాలు ఆయా వ్యక్తుల సామర్థ్యముపై ఆధారపడి ఉండును. జపము. భూమిలో నీరు గలదు. త్రవ్విననే నీరు బయటకు వచ్చును, దప్పితీరును. నీటిలో విద్యుత్తు కలదు.
యంత్ర సహాయమున దానిని బలుబులోనికి తెచ్చినప్పుడే వెలుగునిచ్చును. అటులే విషయభోగములందు తగులాటము పెట్టుకొనక నిరంతరము జపము ధ్యానము చేసినప్పుడే అమృతత్వము జ్ఞానము కలుగును. అజపము సోహం, దీనిని అజపామంత్రమందురు. ఇది ఈశ్వరనామము. ఆత్మశుద్ధి కలిగించున్నది. శ్వాస బయటికి పోవునప్పుడు సకారమును, లోనికి పోవునప్పుడు హకారమును సాగుచున్నవని తెలియవలేను. జీవుడు సహజముగా హంసమంత్రము జపించుచుండును. ప్రతి జీవి రోజుకు 21,600 సోహం జపం సహజముగా చేయుచుండును. సాధకుడు సోహం అని జపించవలేను. ఇదే అజపా గాయత్రి. విషయచింతన లేనివాడు దీనికధికారి. ఈ జపము వలన తన స్వరూపమును సాధకుడు తెలిసికొనగలడు. దీనిలో సకార హకారములు తొలగించిన ఓంకారము బ్రహ్మనామము మిగులును. లోకస్వరూపము ఎల్ల లోకములందును అస్థి భాతి ప్రియము నామము రూపము అను 5 రకముల వస్తువులు తప్ప వేరేమీ లేదు. మొదటి 3 సత్ చిత్ ఆనంద రూపములు. ఇవి బ్రహ్మ లక్షణాలు. తక్కిన 2 మాయా లక్షణములు, నశించునవి. ఒక విగ్రహము పంచలోహముల చేత చేయబడెను. విగ్రహ దృష్టిలో చూచిన పంచలోహములు కానరావు. లోహ దృష్టితో చూచిన విగ్రహము కానరాదు. అటులే బ్రహ్మము నెరుగువానికి మాయ కనిపించదు. మాయలో నున్నవానికి భగవంతుడు కానరాడు. సదాచరణము ఎన్ని సాధనలు చేసినను పరమాత్మ తత్వమును పెద్దల వలన మొదలు వినుట నేర్చుకొనవలెను. విన్నదానిని గూర్చి తర్వాత మనసులో తలచుచుండవలెను. ఆ పిదప ధ్యానము చేయవలెను. అప్పుడే ఇష్టదైవము ప్రత్యక్షమగును. 27వ అధ్యాయము గురువు మహిమ. గురువనగా చీకట్లను పారద్రోలువాడు మరియు గుణాతీతుడు, రూపరహితుడు అనియు అర్థములు ఎన్నియో కలవు. జ్ఞానమనెడు కాటుక చేత అజ్ఞానమును కంటిపొరను తొలగించువాడు గురువు. సంసార రోగులకు వైద్యుడు, విద్యలకు నిధి, దేవమయుడు, ప్రసన్నమూర్తి, పరమశాంతుడు, శివరూపుడు, దయామయుడు, ప్రణవార్థ స్వరూపుడు, 3 కన్నులు లేని శంకరుడు, 2 చేతులు గల విష్ణువు, 4 ముఖములు లేని బ్రహ్మ. గురువు నివసించు చోటు కాశీ, నైమిషారణ్యము, కురుక్షేత్రము మరియు ప్రయాగల వలె పవిత్రమైన పుణ్యతీర్థము. 7 కోట్ల మంత్రములు, పలు గ్రంథములు చిత్త భ్రమ కలిగించును. గురు అను 2 అక్షరాలు చిత్త శాంతి కలిగించును. గురువును మించిన తపము, గురువును మించిన జ్ఞానము మరియు గురువును మించిన తత్వము లేదు. ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ గురువు లేనిచో జ్ఞానము కలుగదు. ధర్మమునుపదేశించి జ్ఞానజ్యోతిని వెలిగించువాడు, హృదయ గ్రంథులను భేదించువాడు గురువు. ఈ లోకమందున గురువు లేక చదువు, తెలివితేటలు మరియు సంస్కారము గలుగవు. వేదములందును తల్లి, తండ్రి, గురువు మరియు అతిథి వీరిని దేవతలుగా భావించమని పేర్కొనబడినది. పుట్టుగ్రుడ్డి వస్తువును చూడలేడు. గురువు లేనివాడు జ్ఞానమును పొందలేడు. ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఈ ముగ్గురు ఒకే స్వరూపము. గురుతత్వము తెలియనిచో జప, తప, దాన, తీర్థములు పనికిమాలినవి. వాస్తవముగా ఆత్మరమణుని మించిన గురువు వేరొకరు లేరు. కావున ఆత్మ విచారము వలన సహస్రారము, కనుబొమ్మల నడుమ మరియు త్రికోణమున ధ్యానము చేయుట వలన గురుదర్శనము కలుగును. సూర్యుడు చీకట్లు పారద్రోలును. గురువు జన్మజన్మల పాపరాశులను అజ్ఞానమును బాపును, జ్ఞానాజ్ఞానమును కాల్చివేయును. ప్రతి వ్యక్తికి గురువు అవసరము. గురువు దయలేనిచో జీవితము సుఖమయము కాదు. గురుభక్తి కదిలించిన హృదయంలో గురుని పాదపద్మములు ప్రకాశించును. గురుదేవుని ఉనికి వలననే ప్రపంచము సాగుచుండును. అతని ప్రకాశమున వెలుగుచున్నది. అతని ఆనందమున సంతసించుచున్నది. గురుని ప్రేమ స్వరూపము వలననే పుత్రులు మొదలగు వారు ప్రియముగానున్నారు. గురు దయ లేనిచో విషయ వికారములు, సంశయములు తొలగవు. ఆత్మవిచారము, తత్వదర్శనమును కలుగదు. కర్మలు క్షీణింపవు. మరి శోకమోహములు నశింపవు. కనుక ప్రతి వ్యక్తి గురు దయ పొంది తీరవలెను. శ్రీ సద్గురు శివుడు, కాశీ విశ్వేశ్వరుడు, అతని పాదతీర్థం గంగా, సేవ గయా, దేహము అక్షయవటం, పాదము విష్ణు, ముఖము బ్రహ్మజ్ఞానము, ఉపదేశము తారక బ్రహ్మము. ఇట్టి నాదబిందు కళాతీతుడు, నిరంజనుడు, ప్రశాంతాశ్రముడైన గురునకు వస్త్రభూషణ వాహన నివేదనలు సమర్పించినచో ముక్తి కరతలామలకమగును. గురువు గోవు మాణిక్యము,
శిష్యుడు దాని పాలకై పరిగెత్తు దూడ. గురువు తల్లి, శిష్యుడు పాలు త్రాగు బాలుడు. గురువు వరము కోరుకోమనగా గురుసేవనే కోరుకోవలెను. దానివలన ఆనంద తన్మయత కలుగును. నా దేహము గురువునకు విశ్రాంతి మందిరము. నింగికన్న ఎత్తుగా పెరగదలచుట, సముద్ర జలమును త్రాగదలచుట, సూర్యునిలోని మురికిని తొలగించుట వంటిది గురుదేవుని గూర్చి వర్ణించుట. ఇట్టి గురుని పాదధూళియందు ముక్తికి విలువలేదు. ఎల్లవేళలా శాస్త్రములు గురుప్రభువును వర్ణించి అలసిపోయినవి. శిష్యుడు ఒక పూజారి. అతడు తన గురుమూర్తిని తన హృదయ మందిరమున నెలకొల్పవలెను. అతనిని జ్ఞానామృతమున అభిషేకించవలెను. దేహాభిమానమును వదలి ధూపము వేయవలెను. విజ్ఞాన దీపము వెలిగించి మంగళహారతి పట్టవలెను. సమైక్యత అను నివేదనను చెయ్యవలెను. అంతటా గురుని బోధ సూర్యోదయం వలె కాంతిపుంజములు విరజిమ్మును. ఆనంద చైతన్యము తాండవించును. ఇట్లు శిష్యుని శరీరము, మనస్సు, ప్రాణములు, ధనము సర్వము గురువునకు సమర్పించబడవలెను. గురువుని దయావిలాసమున ప్రతిభ, వ్యుత్పత్తి, శక్తి, సిద్ధులు కలుగును. గురువు సాగర గంభీరుడు, మేరు ధీరుడు, పూజ్య పితృపాదుడు, బ్రహ్మ విద్యా ప్రియుడు, సర్వాంతరాత్మకుడు, బుద్ధిని చైతన్యవంతముగా చేయు సూర్యుడు. నీవు బ్రహ్మస్వరూపుడవే, జీవుడవు కాదు. అణువణువున కణకణమున ప్రతి ప్రాణిలో పరమాత్మతత్వము వెలుగొందుచున్నవి అని గురుదేవుడు తన శిష్యునకు బోధించును. దివ్య మార్గమున నడిపించును. గురు దయను పొందదగిన విద్యార్థి శాస్త్ర సాహిత్యములందు తేలికగా విజయము పొందగలడు. నిజమైన శిష్యుడు గురువును చేరి సేవలు చేసి నమస్కరించి వినయముగా క్రమశిక్షణతో పలుమార్లు విషయముల నడిగి తెలుసుకొనవలెను. క్రమశిక్షణ తల్లిదండ్రుల నుండి రావలెను. ఉగ్గుపాలతో రావలెను. ఇల్లు విద్యాలయము అయినప్పుడు, తల్లిదండ్రులు విద్యావంతులు అయినప్పుడు పిల్లవానికి క్రమశిక్షణ వచ్చును. మొక్కై వంగనిది మ్రానై వంగున. గురువును విమర్శించరాదు, నిందించరాదు, తూలనాడరాదు, మరియు పరిహసించరాదు. అమ్మ అన్నము పెట్టుము అందుము, కాని ఏమే అన్నము పెట్టవేమే అందుమా అనము. అటులే గురువును వినయముగా అడిగినచో మనసిచ్చి రహస్యములు వెల్లడించును.